తన అవసరాల కోసం ఎవరితోనైనా స్నేహం చేయడం, వద్దనుకుంటే వదిలేయడం నారా చంద్రబాబు నాయుడు నైజం. ఒకప్పుడు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో కొనసాగారు. ఆ తర్వాత బయటకు వచ్చారు. మళ్ళీ 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 4 ఏళ్ల తర్వాత మోదీని అనరాని మాటలు అన్నారు. అమిత్ షాను హూ ఈజ్ అమిత్ షా అన్నారు. ఇప్పుడు మళ్ళీ పవన్ ద్వారా రాయబారం పంపించి మోదీ అమిత్ షా కాళ్లా వేళ్లా పడి పొత్తు పెట్టుకున్నారు. పొత్తు విషయంలో ఢిల్లీ పెద్దలతో మాటలు పడ్డానని పవన్ కూడా చెప్పారు. తన దత్త తండ్రి కోసం పవన్ చాలా కష్టపడ్డారు. చంద్రబాబు పవన్ల పొత్తు వ్యవహారాలపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. 40 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆత్మగౌరవ నినాదం మారుమోగుతుండేది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఆ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం ప్రతిదానికి ఢిల్లీ పార్టీ నాయకత్వంపై ఆధారపడవలసి వచ్చేది. వారి అపాయింట్మెంట్ కోసం వేచి ఉండవలసి వచ్చేది. దాంతో ఈనాడు వంటి పత్రికలు ఈ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నడివీధుల్లో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ప్రచారం చేసేవి. సరిగ్గా అదే టైంలో ప్రముఖ సినీ నటుడు ఎన్టీ రామారావు ఆత్మగౌరవ నినాదంతోనే పార్టీని స్థాపించి దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ప్రజలంతా ఆయన గ్లామర్తో పాటు ఈ నినాదానికి బాగా ఆకర్షితులయ్యారు. మరి ఇప్పుడు అదే సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఆంధ్రుల పరువును ఢిల్లీ వీధుల్లో తీసివేశారని చెప్పాలి. తెలుగుదేశం, జనసేనల పరువును మంటగలిపారని అంగీకరించాలి. ఈ ఇద్దరు నేతలు ఆత్మాభిమానం వదులుకొని కేవలం పదవులపై యావతో ఎలాంటి అవమానాన్నైనా భరించడానికి సిద్ధపడి రోజుల తరబడి పడిగాపులు పడ్డారంటే ఏమనాలి? రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కూర్చున్నారట. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ, జనసేనలు నానా పాట్లు పడుతుంటే అదేదో బీజేపీనే వెయిటింగ్లో ఉన్నట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియా సంస్థలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేసే యత్నం చేశాయి. గత 5 ఏళ్లలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలవడం కాస్త లేట్ అయితే చాలు, ఇంకేముంది అంత అవమానం ఇంత అవమానం అని ప్రచారం చేసిన ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇంత పరువు తక్కువగా ఢిల్లీలో కళ్ళు కాయలు కాచేలా 3 రోజుల పాటు అమిత్ షాతో భేటీ కోసం ఎదురు చూస్తే మాత్రం మొత్తం అన్నీ మూసుకుని కూర్చున్నారు. 5 ఏళ్ల క్రితం తానే ప్రధాని మోడీ కంటే సీనియర్నని డంబాలు పలికి మోడీని అనరాని మాటలు అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఢిల్లీలో కిక్కురు మనకుండా కూర్చుని టీడీపీ కార్యకర్తల, అభిమానుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ యమునా నదిలో కలిపేశారు. పవన్ కళ్యాణ్ పెద్దగా ఆత్మాభిమానం గురించి పట్టించుకోరు కాబట్టి ఆయన సంగతి అనవసరం. టీడీపీని, బీజేపీని కలపడానికి తాను అవమానాలకు గురి కావలసి వచ్చిందని, చివాట్లు తిన్నానని పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా బీజేపీకి తెలుగుదేశం అంటే ఎంత చేత్కారమో చెప్పకనే చెప్పారు. ఆ మాట విన్నప్పుడైనా చంద్రబాబు నాయుడు కాస్త ఆత్మాభిమానం ప్రదర్శిస్తారని ఆశించిన వారికి తీవ్ర ఆశాభంగం కలిగించారని చెప్పాలి. దాన్ని పట్టించుకోకుండా అమిత్ షా అపాయింట్మెంట్ దొరికితే చాలు అన్న చందంగా చంద్రబాబు ఢిల్లీలో పడిగాపులు పడ్డారు. బీజేపీ గురించి కూడా మాట్లాడుకోవాలి. 2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీని టెర్రరిస్ట్ అని, ముస్లింలు, క్రిస్టియన్లను ఆయన మళ్లీ గెలిస్తే బతకనివ్వడని, అవినీతిపరుడని, భార్యనే ఏలుకోలేనివాడని, ఇలా అనేక దోషణలకు చంద్రబాబు పాల్పడ్డా వాటన్నిటినీ మర్చిపోయి ఇప్పుడు అదే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సిద్ధపడిందంటే వారికి ఉన్న ఆత్మగౌరవం ఇదేనా అని అనుకోక తప్పదు. మోడీ చాలా ఆత్మాభిమానంతో ఉంటారని ఆశించడం తప్పన్న భావనకు అవకాశం ఇచ్చారు. కాగా పొత్తు కుదిరిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర తొలుత ప్రకటించారు. మామూలుగా అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎగిరి గంతేసినంత పని చేసేవారు. మరి వారు ఇంకా పూర్తిగా అన్ని అంశాలు సెటిల్ కాకపోవడం వల్ల మీడియా ముందుకు రాలేదేమో తెలియదు. 3 పార్టీలు కలిసి ప్రకటన చేస్తాయని కనకమేడల చెప్పారు. ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం అని నమ్మబలికే యత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి ఏదో అన్యాయం చేస్తున్నారట, వీరు వచ్చి బాగు చేస్తారట. అప్పుడే మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి తయారైపోయారు. అసలు వీరు ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకుంది తెలపడం లేదు. ప్రత్యేక హోదా తదితర విభజన హామీలన్నీ అప్రస్తుతమని ఆయన వ్యాఖ్యానించడం ద్వారా రాష్ట్రంపై వారికి ఉన్న శ్రద్ధ ఏమిటో చెప్పకనే చెప్పారు. అధికారంపై యావతో సిద్ధాంతాలు, విధానాలు వేటితో సంబంధం లేకుండా పొత్తు పెట్టుకోవడమే కాకుండా మళ్ళీ సన్నాయి నొక్కులు. 2019లో ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వనందుకే కదా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని టీడీపీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తానంటోందని కదా చంద్రబాబు ప్రకటించింది. కాంగ్రెస్ ఇప్పటికీ అదే మాట మీద ఉంది కదా. అయినా కాంగ్రెస్ను వదిలి చంద్రబాబు బీజేపీతో ఎందుకు అంటగాగుతున్నారు?
ఇది ఫక్తు అధికారకాంక్ష కాక మరేమవుతుంది? అసలు సమస్య వేరే ఉంది. చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తే తుక్కుగా ఓడిపోతానన్న భయం ఉంది. అందుకే 6% ఓట్లు ఉన్న జనసేన వెంటబడి పొత్తు పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని శరణు వేడుకున్నారు. ఏపీలో 1% ఓట్లు కూడా గత ఎన్నికల్లో తెచ్చుకోలేకపోయిన బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అంటే దాని అర్థం బీజేపీని అడ్డం పెట్టుకుని తనపై ఎలాంటి కేసులు రాకుండా చూసుకోవడానికే అన్న సంగతి తెలుస్తూనే ఉంది కదా. ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే పంపిన నోటీసులు తన మెడపై వేలాడుతూనే ఉన్నాయి. సిబిడిటి ప్రకటించిన 2,000 కోట్ల రూపాయల అక్రమాల భయం వెంటాడుతూనే ఉంది. ఏపీలో బయటపడ్డ స్కిల్ స్కామ్తో సహా పలు కుంభకోణాలు తనకు చుట్టుకున్నాయి. తాజాగా ఐఎంజీ భరత్ భూమి కుంభకోణంలో సిబిఐ విచారణ పడుతుందేమోనన్న ఆందోళన ఉంది. వీటన్ని నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కాళ్లబేరానికి వెళ్లడమే శరణ్యమని చంద్రబాబు భావించి ఉండాలి. ఈ క్రమంలో బీజేపీ చిత్తశుద్ధిని కూడా శంకించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ఉదంతం అంతటినీ పరిశీలిస్తే టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఆత్మగౌరవం లేని పచ్చి అవకాశవాద పొత్తు అని ఇట్టే తెలిసిపోతుంది.